ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త భూ చట్టాలను తీసుకొచ్చి అసైన్డ్ భూములను దళితులకు చెందిన వాటిని ఉన్నత కుల వర్గాలకు చెందిన వారు దోచుకోవటానికి అనుకూలంగా ఈ కొత్త చట్టాలు ఉన్నాయని రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు వామపక్షాల వారు సంఘీభావం తెలియజేశారు. రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వెంటనే ఈ కొత్త జీవాలను ఉపసంహరించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఉద్యమాన్ని తీవ్రతం చేయడానికి రైతు సంఘాలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టం వలన ప్రజలు తమ ఆస్తులపైన, రైతులు తమ భూములపైన హక్కులు కోల్పోయే పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. ఈ చట్టంలో అత్యంత ప్రమాదకరమైన నిబంధనలు ఉన్నాయి. ఇవాళ మొత్తం టైటిల్ని నిర్ణయించే అధికారాన్ని ఇవాళ రెవెన్యూ అధికారులకే కట్టబెడుతూ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే రైతుల భూముల్ని లాక్కొని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టే దానికోసమే ఇవాళ నీతి ఆయోగ్ రూపొందించిన ఈ చట్టాన్ని దేశంలో ఎక్కడా అమలు చేయకపోయినా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూనుకోవడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని ఇప్పటికే న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. రైతులు, ప్రజలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినా సరే ఇవాళ సమగ్ర భూ సర్వే జరుపుతూ ఉన్నారు. ఈ సమగ్ర భూ సర్వేలో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏ ఒక్క సమస్యకు కూడా పరిష్కారం చూపే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరించడం లేదు. ఇది చాలా దుర్మార్గమైంది. ఈ చట్టం అత్యంత ప్రమాదకరమైంది. కాబట్టి ఇవాళ ప్రజలెవరు కూడా, రైతులెవరు కూడా తమ భూ సమస్యల మీద సివిల్ కోర్టులకి వెళ్లకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని అట్లా రూపొందించారు. ఇవాళ పేద రైతు ఎవరు కూడా హైకోర్టుకు వెళ్ళి తమ న్యాయం పొందే పరిస్థితి లేదు. ఇవాళ రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉండే రెవెన్యూ శాఖకి మొత్తం అధికారాలు కట్టబెట్టడం అంటే ఇంతకంటే దుర్మార్గం లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి రైతులు, ప్రజల యొక్క రాజ్యాంగ హక్కులు సైతం కాలరాస్తున్న భూ హక్కుల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే అసైన్డ్ భూములు చట్ట సవరణ చేశారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం పట్టా భూములతో సమానంగా ఇవాళ అసైన్డ్ భూములు కూడా పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఉన్నది. మరి ఆ చట్టంలో, అసైన్డ్ భూముల చట్టంలో మార్పులు తీసుకొచ్చి, సవరణలు తీసుకొచ్చి ఇవాళ భూసేకరణలో దళితులకు కానీ, పేదలకు కానీ, అలాగే గిరిజనులకు కానీ పరిహారం ఇవ్వాల్సిన లేదని చెప్పే పద్ధతుల్లో చట్ట సవరణ తీసుకురావడం అంటే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారి దళిత ఉద్ధరణ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదేనా గిరిజనుల ఉద్ధరణ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైంది. కాబట్టి అసైన్డ్ భూముల చట్ట సవరణ వెంటనే రద్దు చేయాలి. ఇవాళ 2013 భూసేకరణ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. బండి వెంకటేశ్వరరావు, బీకేఎంఈ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు కలెక్టరేట్ దగ్గర 2022 భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే అసైన్మెంట్ చట్ట సవరణని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, అలాగే దళితులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ను ఆధారంగా చేసుకుని ఈ రాష్ట్రంలో 2022లో భూ యాజమాన్య చట్టం తీసుకురావడం జరిగింది. దాన్ని అమలు చేయడం కోసం 2023 అక్టోబర్లో 512 జీవో తీసుకొచ్చింది. ఆ జీవో తీసుకురావడం వల్ల ఈ రాష్ట్రంలో చిన్నకారు రైతులతో పాటు దళితులు, పేదలు భూమి మీద హక్కు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. తక్షణమే ఆ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే అసైన్మెంట్ చట్ట సవరణ తీసుకురావడం వల్ల అది కూడా 2013 అసైన్మెంట్ చట్టానికి విరుద్ధంగా ఉంది. ఆ విరుద్ధంగా ఉండడం వల్ల అసైన్మెంట్ భూములు సంబంధించిన దళితులు కానీ, పేదలు కానీ, గిరిజనులు కానీ ఆ భూములు ప్రభుత్వం సాధించినప్పుడు దాన్ని నష్టపరిహారం ఇవ్వకుండా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కుయత్తులు పడుతుంది. ఇది సరైనది కాదు. తక్షణమే 2013 అసైన్మెంట్ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరుతున్నాం. ఆ యొక్క చట్ట సవరణని రద్దు చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో రానున్న కాలంలో రైతు సంఘాలు, వ్యవసాయ సంఘాలు, కార్మిక సంఘాలతో న్యాయవాదులు చేస్తున్న ఆందోళనతో పాటు మేము కూడా రోడ్డు పడతామని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు, ఏలూరు. మరి ఇలా ఈ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మరి ఇలా కోర్టులకు ఉన్నటువంటి అధికారాలకు కూడా లేకుండా ఇవాళ కేవలం ఈ భూసేకరణ అంతా కూడా ఆయన చేతిలో పెట్టుకుని రెవెన్యూ చేతిలోకి తీసుకువెళ్ళి మరి ఏదైతే మనం అనుకుంటామో మరి ఈ ల్యాండ్, మరి అసైన్డ్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా సరే ఆ 512 జీవోతోటి మొత్తం ఆయన చేతుల్లో తీసుకుని వాళ్ళ ఏజెంట్లు వాళ్ళ ఇది చేతుల్లో పెట్టుకుని ఎంఆర్ఓలు కానీ, జేసీ జాయింట్ కలెక్టర్స్ కానీ వాళ్ళ అధికార పార్టీ చెప్పిన వాళ్ళ మాట వింటారు. వాళ్ళు పెట్టుకుని ఈ అసైన్డ్ ల్యాండ్స్ మీకు ఏమో డబ్బు రావని మరి ఏ విధంగా అయితే ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు ఎంతో ఇబ్బంది పెడుతూ ఆ ల్యాండ్స్ అన్ని మేము
ఇచ్చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఈ విధంగా కొల్లగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి న్యాయవాదులందరూ కూడా చేస్తున్నప్పటికీ కోర్టులకు కూడా వెళ్ళే అవకాశం లేకుండా మరి గత 30 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా ఏం మాత్రం పట్టించుకోకుండా దుండపోతు మీద వర్షం పడినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఎవరిని లెక్క చేయకుండా నా ఇష్టానుసారంగా చేస్తాను అన్న దానికి నిదర్శనమే. మరి దీనికి సరైన గుణపాఠం చెప్పడం అంటే రేపు రాబోయే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల్ని దిగువ స్థాయికి తోచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఈ చట్టాలు 2 విత్డ్రా చేసుకునే వరకు కూడా మరి ఈ పోరాటం అందరితోటి కలిసి కాంగ్రెస్ పార్టీ కూడా మేము మీతో ముందుంటామని చెప్తున్నాం. నా పేరు పి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం తీసుకొచ్చింది. అసైన్మెంట్ భూముల్లో చట్ట సవరణ చేసింది. దీనివలన ఈ ప్రాంతంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న దళితులు గిరిజనులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ జిల్లాలోనే రెవెన్యూ శాఖ పరిధిలో జాయింట్ కలెక్టర్ పరిధిలో 40 ఏళ్ళ నుంచి కేసులు వాయిదాల మీద వాయిదాలు తిప్పుతున్నారు. కానీ పేదలకు ఈ రోజుకి న్యాయం జరగలేదు. అంటే అసైన్మెంట్ చట్ట సవరణ చేసింది పేదలకు న్యాయం చేయడం కోసమా లేదా భూస్వాములకి ఈ భూములు కట్టబెట్టడం కోసమా అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం 2 సార్లు పర్యటన చేశారు. ఈ జిల్లా రేపు 3వ తారీఖు కూడా పర్యటన చేస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, దెందులూరు నియోజకవర్గంలోనే దోసపాడు పేదలో 400 ఎకరాల అసైన్ సీలింగ్ భూముల కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీన్ని కలగజేసుకోండి, ఈ సమస్యను పరిష్కరించండి, ఈ ప్రాంతంలో పేదలకు న్యాయం చేయండి అని మీ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, లాయర్స్ యూనియన్లతో కలిపి పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం అవుతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.